నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే ఇందులో ఒక ప్రత్యేకత ఉంది. కీర్తనకారుడు తన యొక్క జీవిత అనుభవాల్లో నుంచి ఈ యొక్క అద్భుతమైన కీర్తనను రాస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఈ కీర్తనకు ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇంతకుముందు కూడా ఒకానొక సందర్భంలో ఈ కీర్తనలో నుంచి ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని, జీవిత అనుభవాన్ని మీకు నేను తెలియజేశాను. ఈ కీర్తన ప్రత్యేకంగా అబీమెలెకు అనే రాజు ఎదుట దావీదు నిలబడిన తర్వాత తన జీవితంలో భయంకరమైన కష్టములోనూ అలాగ మరణకరమైన పరిస్థితుల్లోనూ ఆ యొక్క దినమున ఉన్నప్పుడు తన యొక్క జీవితంలో దేవుని మీద ఆధారపడి దేవుడిచ్చిన అద్భుతమైన వివేచనను బట్టి ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఎలాగ తన జీవితంలో నిలబడాలో, ఎలాగ తన బ్రతుకులో తనను తప్పించుకోవాలో తెలియని పరిస్థితుల్లో, మరణకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన బాధాకరమైన అవమానకరమైన పరిస్థితుల్లో అభిషేకించబడిన వాడై ఉండి, రాజుగా అభిషేకించబడిన వాడు ఉండి కూడా ఒక రాజు ఎదుట, పరాయి రాజు ఎదుట భయంకరమైన అవమానం పొందుకుంటూ, భయంకరమైన వేదన పొందుకుంటూ, దుఃఖము పొందుకుంటూ ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పట్టిన వాడి వలె ప్రవర్తించి బయటపడిన తర్వాత ఈ కీర్తన పాడుతున్నాడు. ఈ కీర్తన మనం గమనిస్తే ఈ కీర్తనలో ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో అద్భుతమైన జీవిత అనుభవాలు ఇందులో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ కీర్తన ఎందుకు పాడుతున్నాడే అని అంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నేను ఎల్లప్పుడూ ఆయన నామాన్ని ఘనపరుస్తాను, నేను ఎల్లప్పుడూ ఆయన నామాన్ని స్తుతిస్తాను, నా జీవితంలో నా బ్రతుకులో నాకు ఆధారము ఆయనే గనుక అని అంటూ ఒక అద్భుతమైన జీవిత అనుభవాన్ని దేవుని యొక్క సన్నిధిలో పాడడం మనం గమనిస్తాం. ఈ కీర్తనలో ఒక అద్భుతమైన సంగతులు మనం చూడగలుగుతాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ కీర్తనలో నుండి ఒక మంచి అద్భుతమైన ఒక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. అన్ని పరిస్థితులకు చాలిన దేవుని గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క కీర్తనలో దాగున్న నిగూఢమైన అంశాలు మొట్టమొదటిగా వ్రాసుకోగలిగిన వాళ్ళు వ్రాసుకోండి. మొట్టమొదటి అద్భుతమైన అంశం ఏంటంటే, ఈ కీర్తన ఎందుకు పాడుతున్నాడు, ఎలా పాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు అంటే, నా దేవుడు అన్నిటికీ అన్ని పరిస్థితులకు చాలిన దేవుడు అని అంటాడు. నాకు భయము కలిగినప్పుడు, నాకు భయంకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆయన నాకు చాలిన దేవుడు అని అన్నాడు. అలాగే శ్రమ సంభవించినప్పుడు ఆయన నాకు చాలిన దేవుడు అంటాడు. అలాగే కాపుదల అవసరమైనప్పుడు ఆయన నాకు చాలిన దేవుడు అంటాడు. నేను ఆపదలో ఉన్నప్పుడు ఆయన నాకు చాలిన దేవుడు అని అన్నాడు. అలాగే అంటాడు, నేను జీవితంలో కష్టపడుతున్నప్పుడు నాకు ఆయన చాలిన దేవుడు అని అన్నాడు. యుద్ధ వాతావరణము నెలకొలి ఉన్నప్పుడు ఆయన నాకు చాలిన దేవుడు అని అన్నాడు. ఎక్కువ సంవత్సరాలు బ్రతకలేనేమో అని బాధలో, వేదనలో, ఇక మరణకరమైన పరిస్థితులు నా మీదకు వచ్చినాయేమో అని నేను తల వంచినప్పుడు, ఏడుస్తున్నప్పుడు ఆయన నాకు చాలిన దేవుడు అని అన్నాడు. సమాధానము కరువైనప్పుడు ఆయన నాకు చాలిన దేవుడు అన్నాడు. నీతిమంతుడుగా నేను ఉండి కూడా ద్వేషించబడుతున్నప్పుడు ఆయన నాకు చాలిన దేవుడు అన్నాడు. ప్రాణము తెప్పరిల్లే పరిస్థితులు లేనప్పుడు, అలసిపోయినప్పుడు, సొలిసిపోయినప్పుడు ఆయన నాకు చాలిన దేవుడు అని అన్నాడు. ఎందుకు ఈ మాట మీకు నేను చెప్తున్నానంటే, ఈ కీర్తన అంతా ప్రత్యేకంగా మనం గమనిస్తే ఈ కీర్తనలో మనం ఒక ప్రత్యేకతను మనం చూస్తాం. 23వ కీర్తన ఎలాగైతే భయంకరమైన గాఢాంధకారపు అనుభవాలను నేర్పిస్తుందో, అలాగే ఈ 34వ కీర్తన కూడా అటువంటి భయంకరమైన గాఢాంధకారపు అనుభవాలు నేర్పిస్తున్నట్లుగా మనం తెలుసుకోగలుగుతాం. చరిత్రలో చాలామంది గొప్ప భక్తులందరూ ఈ యొక్క కీర్తన చదువుకొని వారి యొక్క దైనందిన జీవితంలో బలపడినట్లుగా, మరణకరమైన పరిస్థితుల్లో వారు జీవించినట్లుగా, చావు బ్రతుకుల్లో మరలా జీవించడానికి వారు నిరీక్షణ పొందుకున్నట్లుగా ఈ కీర్తన మనకు అద్భుతమైన సాక్ష్యం చెప్తుంది. అమెరికా దేశాన్ని పరిపాలన చేసిన చాలా అత్యద్భుతమైన ఉన్నతమైన ఔన్నత్యము కలిగిన ప్రెసిడెంట్స్లో ఒక ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్ గారు తన యొక్క జీవితంలో ఈ కీర్తన మీద ఆధారపడినట్లు మనం గమనిస్తాం, అలాగే తెలుసుకుంటాం. ఎందుకనంటే ఆయన జీవిత అనుభవాల గురించి ఇందులో నుంచి ఆయన మాట్లాడాడు గనుక. అంత మాత్రమే కాదు, అబ్రహాం లింకన్ తన యొక్క జీవితంలో తెల్ల జాతి వరకు అలాగే నల్ల జాతి వరకు మధ్యలో ఉన్న డిస్క్రిమినేషన్ను తీసివేయడానికి, ఆ డిస్క్రిమినేషన్, ఆ యొక్క భయంకరమైన అంతరాన్ని తొలగించడానికి ఆయన పోరాడుతున్నప్పుడు, అనేక మందితో మాట్లాడుతున్నప్పుడు, అనేక మంది ఆయన్ని ద్వేషించినప్పుడు, అనేక మంది కాదన్నప్పుడు ఈ కీర్తన మీద ఆయన ఆధారపడ్డాడు. అంత మాత్రమే కాదు, తన యొక్క జీవితంలో పేదవాడిగా, భయంకరమైన వేదనకరమైన పరిస్థితుల్లో బ్రతికిన వాడిగా, లేములో ఉన్నవాడిగా, పనికిమాలినవాడిగా అందరూ ఎంచుతున్నప్పుడు ఈ కీర్తన మీద ఆయన ఆధారపడ్డాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఈ కీర్తన ఆయన్ను బ్రతికించింది కనుక. ఈ కీర్తన మనం ప్రత్యేకంగా గమనిస్తే, ఈ కీర్తన మనం చూస్తే ఆయన ఒక బైబిల్ వాడాడు ఎక్కువ సందర్భాలు, ఎక్కువ కాలం. ఆ బైబిల్ ఇప్పుడు కూడా అది భద్రంగా భద్రపరచబడి ఉంది. ఆయన బైబిల్లో మిగతా పేజీలు నలిగిన దానికన్నా ఎక్కడైతే 34వ కీర్తన రాయబడి ఉందో ఆ పేజీ చాలా మురికి పట్టినట్టుగా, బాగా నలిగిపోయినట్లుగా సాక్ష్యం చెప్తూ ఉంది.
ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, అదే బైబిల్ని బరాక్ ఒబామా ఎప్పుడైతే ఒక నల్ల జాతి ప్రజల్లో నుండి వచ్చి ఎప్పుడైతే అమెరికా దేశానికి అధ్యక్షుడయ్యాడో, ఆ బైబిల్ మీద తన యొక్క చేయి పెట్టి ప్రమాణం చేశాడు దేశాధ్యక్షుడిగా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, 34వ కీర్తనకు ఉన్న ప్రత్యేకతది. ఈ ప్రపంచంలో చాలామంది గొప్ప గొప్ప భక్తులందరూ ఆ యొక్క అద్భుతమైన కీర్తన ద్వారా బ్రతికారు, అద్భుతమైన కీర్తన ద్వారా వారు జీవించారు. ఈ అద్భుతమైన కీర్తన ద్వారా వారి జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, అలాగే నిరీక్షణను పొందుకొని జీవితం మీద ఆశతో ముందుకు నడిచారు. అందుకోసం నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కీర్తనలో మనం జాగ్రత్తగా గమనిస్తే, ఈ కీర్తనకారుడు రాస్తున్న ఈ యొక్క అద్భుతమైన కీర్తనలో కొన్ని పదాలను మనం చూస్తే, ఆ అద్భుతమైన ఆ పద ప్రయోగాన్ని మనం గమనిస్తే, ఆ అనేక సందర్భాలలో ఈ కీర్తన ముగించి మొదటి వచనం నుండి చివరి వచనం వరకు మీరు గమనిస్తే, అన్నిటిలో, అంతలో అనే పదములు ఎక్కువగా వాడబడినట్టు మనం గమనిస్తాం. ఈ జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. కొన్నిటిలో అని రాయబడలేదు, కానీ అన్నిటి నుండి లేదా అన్నిటిలో అనే పదాలు వాడబడినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, దేవుని గురించి చెప్తూ, ఆయన సహాయాన్ని గురించి చెప్తూ, ఆయన ఔన్నత్యాన్ని గురించి బోధిస్తూ అని అంటాడు. ఏమనంటే, నా దేవుడు కొన్నిటి నుండే నన్ను కాపాడేవాడు కాదు, నా దేవుడు కొన్నిటిలోనే నాకు సహాయం చేసేవాడు కాదు, ఆయన అన్నిటిలోనూ, అన్నిటి ద్వారాను, అన్ని సమయాలలోనూ నాకు చాలిన దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎన్నిటిలో మనకు తోడుగా ఉంటాడు. ఉన్న సమయాన్ని మనం వినియోగించుకుంటూ ఒక 2-3 విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 34వ కీర్తన 4వ వచనాన్ని మనం గమనిస్తే, అక్కడ వ్రాయబడిన అద్భుతమైన మాట మనం గమనిద్దాం. చూడండి, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, మనిషి జీవితంలో ఎన్నో భయాలు మనిషిని వెంటాడుతూ ఉంటాయి. మానవ జీవితానికి అనేకమైన భయాలు ఉన్నాయి, ఎన్నో బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి, మరణకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎలా అనంటే, మనిషి జీవితంలో ఆనందము, సంతోషం లేకుండా కృంగదీసే భయాలు మనిషిని ఎప్పుడు కూడా నాశనం చేస్తూనే ఉంటాయి. అందుకోసమే గొప్ప వ్యక్తి అన్నాడు, భయము మనిషిని కృంగదీస్తుంది అని అన్నాడు. భయం ఏం చేస్తుందంటే మనిషిని కృంగదీస్తుంది అని అన్నాడు. భయం ఏం చేస్తుంది? మనిషికి ఆయుష్ లేకుండా నాశనం చేస్తుంది అన్నాడు. భయం ఏం చేస్తుంది? భయంకరమైన రోగాల బారిన పడేటట్లు చేస్తుంది అని అన్నాడు. భయం ఏం చేస్తుంది అని అంటాడు, జీవితంలో ఎన్నో భయంకరమైన, బాధాకరమైన పరిస్థితులకు, అలాగే ఆయుష్ క్షీణానికి ఈ భయము కారణమవుతుంది అని అన్నాడు. మానవ జీవితంలో ఎన్నో భయంకరమైన భయాలు మనుషుల్ని పట్టుపీడిస్తూ ఉండగా, మనుషుల్ని కంగారు పెడుతూ ఉండగా, మనుషుల్ని అతలాకుతలం చేస్తూ ఉండగా, నా ప్రియ సహోదరి సహోదరురా, దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఈ 34వ కీర్తనలో దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకానొక గ్రామములో చాలా సంవత్సరాల క్రితం ఒక వ్యక్తికి కలరా వ్యాధి వచ్చింది. అప్పటికి కలరాకి భయంకరమైన ఆ జబ్బుకి మందు కనుగొనబడిన దినాలలో ఒక భయంకరమైన రోగం కలరా వ్యాధి వచ్చింది. ఎప్పుడైతే కలరా వ్యాధి వచ్చిందో, ఆ భయంకరమైన కలరా వ్యాధి వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆ కలరా వ్యాధి వచ్చిందని ఆ గ్రామంలో తెలిసిందో, ఏం జరిగింది తెలుసా? ఆ గ్రామంలో 10 మంది చచ్చిపోయారు. జబ్బు వచ్చింది ఎంతమందికి చెప్పాలి? వచ్చింది ఎంతమందికి? ఒక్కడికే. కానీ చచ్చిపోయింది ఎంతమంది? 10 మంది చచ్చిపోయారు. మిగతా 9 మంది, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ జబ్బు భయానికి చచ్చిపోయారు. భయము ఎలాంటిదంటే, మనిషిని జీవితంలో నాశనం చేసి, జీవితం లేకుండా, మనిషికి బ్రతుకు లేకుండా చేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకోసం పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే, ఈ పరిశుద్ధ లేఖనంలో దేవుడు 365 సార్లు, ఇంచుమించుగా 366 సార్లు భయపడకండి అని ప్రజలతో, మనతో, సర్వలోకముతో ఆయన మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతి దినము మాట్లాడుతున్నాడు ఆయన. 366 సార్లు చెప్పాడు, భయపడద్దు అని చెప్పాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, భయం అనేది, నా ప్రియ సహోదరి సహోదరురా, మన జీవితాలను నాశనం చేసి మనల్ని చంపేసే భయంకరమైన బలహీనత, అలాగే భయంకరమైన శాపం అని మనం గ్రహించాలి. ఆదాము పాపము వలన భయము ఈ యొక్క లోకంలోనికి వచ్చింది. ఆదాము పాపం వలన ఏమొచ్చింది? ఈ లోకానికి భయం ఏర్పడింది. ఈ భయము మనిషి జీవితంలో భయంకరమైన పాప ప్రతిఫలం అని మనం గమనించాలి. ఈ భయము మనుషుల్ని మనశ్శాంతిగా ఉండనివ్వదు, అలాగే ఈ లోక భయము మన జీవితాల్లో నెమ్మదిగా బ్రతకనివ్వదని మనం గ్రహించాలి. అయితే కడపటి ఆదాము ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. కడపటి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు వలన, లేదా ప్రభువైన యేసుక్రీస్తు వలన ఈ లోకానికి భయానికి బదులుగా ఏమొచ్చిందో తెలుసా? అభయము వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
ఆదాము వలన భయం వస్తే యేసుక్రీస్తు వలన మనకు వచ్చింది ఏంటో తెలుసా? అభయం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి, 2 చేతులు ఎత్తి. మనిషి జీవితంలో పాప ఫలితము మనిషి యొక్క పాపము వలన భయము ఏర్పడితే, క్రీస్తు జననము వలన, క్రీస్తు మన బ్రతుకులోనికి రావడం వలన, క్రీస్తు మన యొక్క హృదయాల్లో జన్మించడం వలన మన బ్రతుకుకు వచ్చేది ఏంటంటే అభయము వస్తుంది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరచాలి. ఒక విశ్వాసి తన జీవితంలో ఎప్పుడైతే క్రీస్తును హృదయంలోనికి ఆహ్వానిస్తాడో, ఒక విశ్వాసి, ఒక దేవుని కుమారుడు కుమార్తె ఎప్పుడైతే ప్రభువును తన యొక్క జీవితంలోనికి ఆహ్వానిస్తాడో, ఆ యొక్క విశ్వాసంలోనికి ప్రభువు వచ్చినప్పుడు, యేసు ప్రభువు వచ్చినప్పుడు ఆ జీవితంలోనికి నెమ్మది, సంతోషము, ఆరోగ్యము, అలాగే అద్భుతమైన విజయం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రపంచాన్ని గడగడలాడించే భయంకరమైన అంశాలలో అంశమే ఇప్పుడు వరకు నేను చెప్తున్నాను, భయం అనేది. ఈ ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ అనే భయంకరమైన వ్యక్తిని మాకు తెలుసు. ఎప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉంటాను, నేను చెప్తూ ఉంటాను, చాలామంది చదువుతూ ఉంటారు. ఆ హిట్లర్ తన జీవితంలో ఈ భయము చేత ఏం చేశాడు తెలుసా? తను ప్రేమించిన, ప్రాణప్రదంగా ప్రేమించిన తన ప్రియురాల్ని కాల్చి చంపాడు. అలాగే తను ఎంతో ప్రాణప్రదంగా పెంచుకున్న తన యొక్క పెంపుడు కుక్కను కూడా చంపేశాడు. ఆఖరికి చివరికి ఏం జరిగింది తెలుసా? తన యొక్క జీవితంలో భయానికి పట్టబడి, భయానికి దొరికిపోయి ఏం చేశాడు తెలుసా? తనను తాను కాల్చుకొని చచ్చిపోయాడు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట అందుకోసమే. భయములన్నిటిలో నుండి ఆయన మనకేమిస్తాడు చెప్పండి? భయములన్నిటిలో నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. అందుకోసమే ప్రభువు మన జీవితంలోనికి వస్తే, ఈ లోకంలో ఆదాము వలన భయం ఏర్పడితే, ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు నీ గుండెల్లోనికి రావడం ద్వారా నీకు అభయం వస్తుంది అని మీరు గ్రహించాలి. అందుకోసమే ఈ లోకంలో ఎంతటి వారినైనా భయపెట్టే భయము, లేకపోతే భయానికి గుణము, భయం ఉంటే భయానికి ఆ భయంకరమైన గుణం ఉంటే, ఈ లోకంలో ఎంతటి వారి బలహీనులైనా కానీ, ఎందుకు పనికిరాని వారికైనా కానీ విలువిచ్చి ఆరోగ్యమిచ్చే శక్తినిచ్చే గుణము ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ లోకములో పాప భయము, రోగ భయము, క్రూర మృగాల భయము, అలాగే చదువు భయము, అధికారుల భయము, అప్పుల భయము, సాతాను శక్తుల భయము, అలాగే భయంకరమైన లోకంలో మనం ఎక్కడ చూసినా కానీ బంధకాలు, భయంకరమైన చాతబడితనము, చెల్లంగితనముల ద్వారా అనేక భయాలు మనుషులు వెంటాడుతూ ఉండగా ప్రభువు వారు అంటున్నారు, భయపడకండి, నేనే అని ఆయన సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన పదే పదే గుర్తు చేస్తున్నాడు. ఆయన శిష్యులకు చెప్పాడు, ప్రజలకు చెప్పాడు, మరణకరమైన పరిస్థితుల్లో ఉన్న వారితో చెప్పాడు, భయపడిపోతున్న వారితో చెప్పాడు, బ్రతుకు కోల్పోతున్న వారితో చెప్పాడు, నేనే కనుక మీరేం చేయొద్దు, భయపడొద్దు అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ లోకంలో మరణకరమైన పరిస్థితులు మిమ్మల్ని వెంటాడినా కానీ ప్రభువు మీకు తోడుగా ఉంటే మీ మరణాన్ని కూడా జీవంగా ఆయన మార్చగలిగిన వాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకోసమే మన యొక్క భయము కలిగిన భయంకరమైన బాధల్లోనూ, వ్యాధులలోనూ, అనారోగ్యాల్లోనూ, అలాగే అప్పుల్లోనూ, భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనూ మనం ఎవరి మీద ఆధారపడాలి చెప్పాలి? ఎవరి మీద ఆధారపడాలి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మనం ఆధారపడాలి. రెండవది, కీర్తన గ్రంథం 34వ కీర్తన 6వ వచనాన్ని మీరు గమనిస్తే, అక్కడ దేవుడు అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, అలాగే తన యొక్క దాసుల ద్వారా ప్రేరేపించి వ్రాయిస్తున్న మాట, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో అతనికి రక్షించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రమ జాగ్రత్తగా. మొట్టమొదటిది ఏంటి? దేవుడు ఎన్నిటిలో నుండి మనల్ని కాపాడుతాడు, ఎన్నిటిలో నుండి నీకు విడుదలిస్తాడు అని అంటే అన్నిటిలో నుండి కదా. అన్నిటిలో నుండి అంటే మన అంశాలను మనం ధ్యానం చేస్తున్నాం. భయములో నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. అలాగే రెండవది, శ్రమలన్నిటిలో నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. నా ప్రియ సహోదరి, సహోదరురా, మానవ జీవితంలో ఎన్నో భయంకరమైన శ్రమలు ఉన్నాయి. దావీదు జీవితంలో కూడా అంతే. ఎన్నో భయంకరమైన శ్రమలు దావీదును వెంటాడిని. ప్రతి ఒక్కరు సర్వసాధారణంగా దావీదుని గురించి ఆలోచించేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు దావీదు పొందుకున్న విజయాల గురించి, అలాగే గొలియాతు మీద పొందుకున్న విజయం గురించి, ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఆయన పొందుకున్న విజయం గురించి, అనేక రాజుల మీద పొందుకున్న విజయం గురించి, అలాగే దావీదు చక్రవర్తిగా గొప్ప గొప్ప పట్టణాలు కట్టిన విజయకరమైన జీవితాన్ని గురించి, గొప్ప గొప్ప పట్టణాలు కట్టిన విధానం గురించి మాట్లాడుతుంటారు. కానీ దావీదు తన జీవితంలో పొందుకున్న శ్రమల గురించి, అవమానాల గురించి, కష్టాల గురించి చాలామంది ఆలోచన చేయరు. దావీదు జీవితంలో ఎన్నో భయంకరమైన శ్రమలు అనుభవించాడు.
మొట్టమొదటిగా దావీదు శ్రమలు ఎక్కడ ప్రారంభమైనవి అని అంటే, జీవితాన్ని పణంగా పెట్టి, తన బ్రతుకును పణంగా పెట్టి, తన యొక్క జీవితాన్ని పణంగా పెట్టి ఒక చిన్న వయసులోనే ఒక పెద్ద గొల్లియాతును ఎదురించి మరణానికి ఎంత మాత్రం తల వంచకుండా ఆ భయంకరమైన ఆ శ్రమ నుండి, మరణకరమైన పరిస్థితి నుండి తన పిల్లలైన ఇజ్రాయేల్ ప్రజలను, అలాగే రాజు సైన్యాన్ని, ఆ యొక్క రాజ్యాన్ని కాపాడినందుకు గాను సౌలు ద్వారానే భయంకరమైన శ్రమలు వచ్చినాయి. తరమబడ్డాడు. ఇన్ని రోజులుగా తరమబడుతూ ఉన్నా కానీ, జీవితంలో అలిసిపోతున్నా కానీ ఏమాత్రము శత్రువు నిరసించిపోకుండా తరుముతూ ఉంటే తన జీవితంలో అన్నాడు ఏమనంటే, ఆఖరికి నా బ్రతుకులో నేను గాఢాంధకారపు లోయలో సంచరించిన నేను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు కనుక అంటూ ముందుకు సాగిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకనంటే దేవుని యొక్క సన్నిధిలో విజయం కోసం, దేవుని ఆత్మతో, దైవాత్మతో తన యొక్క బ్రతుకులో అద్భుతమైన విజయాన్ని అందించడం కోసం ప్రయత్నం చేస్తే, సౌలు దురాత్మ ప్రభావితం వలన అద్భుతమైన అభిషేకాన్ని పొందుకున్న దావీదును తరుముకుంటా వెళితే తన బ్రతుకంతా కూడా శ్రమల పాలైపోయి, నిలబడడానికి నీడ లేక, అలాగే కూర్చోవడానికి స్థలము లేక, పడుకోవడానికి స్థలము లేక, అడవుల్లోనూ, భయంకరమైన కొండల్లోనూ, గుట్టల్లోనూ, భయంకరమైన గుహల్లోనూ తలదాచుకుంటూ పరుగులు పెట్టాడు. ఎన్నో శ్రమల పాలయ్యాడు. అలాగే మీరు వాక్యాన్ని గమనిస్తే సిగ్లూకు అనే ప్రాంతంలో తన ప్రజలు, అలాగే తన నమ్ముకుని వచ్చిన వారు, అలాగే తన భార్య, తన పిల్లలు అందరూ విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంలో దావీదు ఆ సందర్భంలో అక్కడ లేనప్పుడు భయంకరంగా శత్రువు వచ్చి, అమాలేకీయులు వచ్చి ఎప్పుడైతే వారి మీద పడి దావీదు భార్యను, అలాగే పిల్లలను, అలాగే తనతో ఉన్న వారి భార్యలను, అన్నిటినీ, ఆస్తులను, అంతస్తులను, వారు దగ్గరున్న ఆహారంతో పాటు అన్నిటినీ కొట్టుకుపోయారు. ఎప్పుడైతే కొట్టుకుపోయారో ఆ వేదన, బాధ చూసి తనతో ఉన్నవారే రాళ్ళు పట్టుకొని దావీదును చంపడానికి సిద్ధపడితే, దావీదు నీ వల్లే మా జీవితాలు ఎలాగైపోయినాయి, నువ్వు ఒక దురదృష్టవంతుడు అనుకున్నాము, అయినా కానీ ఏదో ఒక రోజు అదృష్టం వస్తేమని నిన్ను వెంబడించాము, కానీ మా జీవితంలో నిన్ను వెంబడించడం వల్ల మా బ్రతుకుల్లో ఆఖరికి కట్టుకున్న వారిని, కన్నవారిని కూడా కోల్పోయాం కదా అని దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తే, అప్పుడు దావీదు వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా, ఏడ్చి ఆ శ్రమ దినాన తన జీవితంలో శక్తిహీనుడైపోయాడు, సొమ్మసిల్లి పడిపోయి తన బ్రతుకులు అనుకున్నాడు, ఇంత మట్టుకు చాలు కదా, ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలని ఏడ్చంటాడు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తాడు, దేవా యెహోవా, నేను ప్రయాణము చేయనా, నేను పరిగెత్తనా, ఆ శత్రువు నాకు దొరుకుతాడా, నా యొక్క కుటుంబాన్ని నన్ను కాపాడుకోగలుగుతానా, వీరందరి కుటుంబాలు నేను కాపాడుతానా లేదా అని దేవుని సన్నిధిలో శ్రమ దినాన దేవుని దగ్గర మొరపెట్టాడు. రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దావీదు జీవితంలో ఎన్నోసార్లు తన ప్రాణాలకు పరిగెట్టవలసి వచ్చింది. ఒకానొక సందర్భంలోనైతే తన యొక్క కన్న బిడ్డలే తరిమేస్తూ ఉంటే తన చెప్పులు కూడా వేసుకోవడానికి అవకాశం లేక ఏం చేశాడు తెలుసా, పరుగు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు, పారిపోయాడు. దావీదు జీవితం అంతా మీరు గమనిస్తే ఎన్ని విజయాలు ఉన్నాయో అంతకన్నా అపజయాలు, అంతకన్నా శ్రమలు, అంతకన్నా కష్టాలు కూడా ఉన్నాయి. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, అందుకోసం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు గమనిస్తే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు ఏమనంటే, నేను మీకు ఒక విషయం చెప్పకుండా ఉండాలనుకోవడం లేదు. ఆసియాలో నేను ఉన్నప్పుడు సహోదరులారా, మాకు తటస్థించిన శ్రమల గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు అని, మేము ఏ శ్రమలు అనుభవించామో, ఏ కష్టాలు అనుభవించామో, ఎలాంటి మరణకరమైన పరిస్థితులు అనుభవించామో మీకు చెప్తాను వినండి. నేను చచ్చిపోయాను అనుకున్నాను, ఆ శ్రమలో నేను మరణకరమైన పరిస్థితుల్లో నేను నా జీవితం కోల్పోయాను అనుకున్నాను, కానీ నా శ్రమ దినాన ఆయన నన్ను కాపాడాడు అని అన్నాడు. కీర్తన గ్రంథం 119వ కీర్తన 71వ చరణములో దావీదు భక్తుడు అంటాడు, శ్రమ నొందుట నాకు మేలాయను అని అన్నాడు. కీర్తన గ్రంథం 119వ కీర్తన 17వ వచనం 71వ చరణంలో అంటాడు, శ్రమ నొందుట నాకు మేలాయను అని అన్నాడు. ఎందుకంటే శ్రమలు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో మనకు ఒక అద్భుతాన్ని చేస్తాయని మనం మర్చిపోకూడదు. ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా అందులో నుంచి మనకు ఒక దీవెన, ఆశీర్వాదం కలుగుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ లోకంలో పరిశ్రమలు అని విన్నారా? ఈ లోకంలో పరిశ్రమలు నూతన వస్తువులను సృష్టిస్తాయి. నూతన వస్తువులకు, లేకపోతే ఏ రూపము లేని పనికిరాని వస్తువులను కూడా వాటికి జీవాన్ని పోసి వాటికి ఒక ప్రయోజనకరమైన ప్రయోజనాన్ని అందిస్తూ ఉంటాయి. ఏంటి చెప్పండి? ఏవి అందిస్తాయి? పరిశ్రమలు అందిస్తాయి. శ్రమలు అనే పరిశ్రమలు ఒక విశ్వాసికి ప్రయోజనకరమైన జీవితాన్ని ఇస్తాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ లోకంలో మనం గమనిస్తూ ఉంటాం, అనేకమైన వస్తువులు రీసైకిల్ చేస్తూ ఉంటారు.
ఆ రీసైకిల్ చేస్తే మనకు పనికిరానివని పడేసినవి కూడా మరలా ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి, అంటే పరిశ్రమలకు తీసుకువెళ్ళి ఏం చేస్తున్నారు? పనికిరాని వాటికి కూడా ప్రయోజనాన్ని కల్పిస్తున్నట్లుగా ఈ లోకంలో విశ్వాసికి, ఈ లోకంలో దేవుణ్ణి నమ్మిన వారికి, ఆయన మీద ఆధారపడిన వారికి, ఆయన పాదాలు పట్టుకున్న వారికి జీవితాన్ని కోల్పోయిన అవమానాలైనా, బాధాకరమైన పరిస్థితులైనా, చిత్కారాలైనా, ఒకవేళ మరణకరమైన పరిస్థితులైనా, దుఃఖకరమైన పరిస్థితులైనా ఆ విశ్వాసిని పరిశ్రమలో, అంటే శ్రమలనే పరిశ్రమలో దేవుడు అర్పించినప్పుడు, అప్పగించినప్పుడు ఆ వ్యక్తికి ప్రయోజనాన్ని దేవుడు సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకోసం ఒక గొప్ప భక్తుడు అంటాడు, శ్రమ అనుభవమే మహా అనుభవము అని అన్నాడు. ఏంటట? శ్రమ అనుభవమే మహా అనుభవము. ఈ లోకములో ఎవరైనా ఏదైనా ఒక జీవితంలో ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ని కనుక మీరు అనుభవించాలి అని అంటే యూ షుడ్ గోన్ త్రూ స్ట్రగుల్స్ అని మీరు గమనించాలి. మీ జీవితాల్లో, మీ బ్రతుకుల్లో తప్పకుండా శ్రమల గుండా వెళ్ళాలి. శ్రమల గుండా వెళ్ళిన వారే జీవితంలో గొప్ప అనుభవాల్ని పొందుకుంటారు. అందుకోసమే భక్తుడు అన్నమాట, శ్రమ అనుభవం అనేది మహా గొప్ప అనుభవము. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరురా, అందుకోసమే జీవితంలో గుర్తుపెట్టుకోండి, అనుదినము అనుక్షణము కూడా మన జీవితంలో శ్రమలు రాకుండా ఉంటాయా? మన జీవితంలో బ్రతుకులో బాధలు రాకుండా ఉంటాయా అని అంటే జీవితంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. అవి ఎవరూ కూడా జీవితంలో ఆపలేరు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రమలో అన్నిటిలో నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. రిచర్డ్ మర్మన్ అనే ఒక గొప్ప అద్భుతమైన ఒక అద్భుతమైన భక్తుడు ఉన్నాడు. రిచర్డ్ వర్మండ్ అనే గొప్ప భక్తుడు ఉన్నాడు, ఒక అద్భుతమైన భక్తుడు. ఆయన తన జీవితంలో 14 సంవత్సరాలు కమ్యూనిస్టుకు ఖైదీలుగా ఉన్నాడు. కమ్యూనిస్టు దేశంలో ఖైదీగా 14 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు అనుభవించాడు. ఎందుకో తెలుసా? దేవుని సేవ చేసినందుకు గాను, దేవుని పరిచర్యలో ఉన్నందుకు గాను తన బ్రతుకులో భయంకరమైన 14 సంవత్సరాల నరకయాతను చూశాడు. ఎక్కడ? కమ్యూనిస్టు ఖైదీగా తన జీవితంలో. ఎందుకు అనంటే దేవుని సేవ చేసినందుకు గాను, పరిశుద్ధంగా దేవుని పాదాలు పట్టుకున్నందుకు గాను. అడోనిరామ్ జడ్సన్, మీరు గమనిస్తే జాన్ లీ అనే ఈ భక్తులందరూ కూడా వారి జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించారు. వారు శ్రమల గుండా వెళ్ళి ఆ శ్రమల ద్వారా నలిగిపోయి, ఆ శ్రమలలో కృంగిపోయి, కూలిపోయి, కొంతమంది అయితే ప్రాణాలు కూడా కోల్పోయినప్పటికీ ఈరోజు కూడా నా ప్రియ సహోదరి, సహోదరురా, వారు చనిపోయి చాలా సంవత్సరాలైనా వారు ఇప్పటికీ ఈ లోకములో అనేక మంది నిరాశ్రయులను, నిస్పృహ కలిగిన వారిని, శ్రమలలో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని వారు ప్రేరేపించి వారు ఉత్ప్రేరకాలుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యా నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరురా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శ్రమ మన జీవితంలో కలుగుతుంది. శ్రమల నుండి మనం తప్పించుకోలేకపోవచ్చు, కానీ మన జీవితంలో, మన బ్రతుకులో శ్రమల నుండి మనల్ని రక్షించేది ఎవరు? చెప్పండి, ఎవరు రక్షిస్తారు? మనం నమ్మిన మన ప్రభువైన యేసుక్రీస్తే మనల్ని శ్రమలో నుంచి తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయనే మన శ్రమల నుండి మనల్ని రక్షించగలిగిన వాడు. 3వ కీర్తన గ్రంథం 34వ కీర్తన 19వ వచనాన్ని మనం గమనిస్తే, కీర్తన గ్రంథం 34వ కీర్తన 19వ వచనాన్ని మీరు గమనిస్తే ఇక్కడ ఒక అద్భుతమైన వాక్యం ఉంది, చూడండి. నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని, చెప్పండి, యెహోవా వారిని విడిపించును. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొట్టమొదటిది చెప్పండి, ఎన్నిటిలో నుండి ఆయన మనల్ని కాపాడుతాడు? ఎన్నిటికి ఆయన మనకు చాలిన దేవుడు అనంటే అన్నిటిలో అని అన్నాడు కదా. అన్నిటిలో నుండి మనం కొన్ని అనుభవాలు నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిది చెప్పండి, భయము కలిగినప్పుడు ఆయన మనకు, చెప్పండి, ఎవరు? తప్పించే దేవుడు కదా. అలాగే మన జీవితంలో మనకు శ్రమలు కలిగినప్పుడు రక్షించేవాడు కదా. అలాగే 3వదిగా మనం గమనిస్తే మన ఆపదల అన్నిటిలో నుండి మనల్ని ఆయన విడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఆపదలు అనేవి జీవితానికి సర్వసాధారణము. ఆపదలు అనేవి జీవితానికి సర్వసాధారణము. ఆపదలు లేకుండా ఏ మనిషి లేడని మనం గమనించాలి. అక్కరలు, ఆపదలు ప్రతి ఒక్కరికి వస్తాయి. మన జీవితంలో లేమనేది తప్పకుండా ఉంటుంది. చాలామంది అనుకుంటారు, ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఆపదలు ఉండమంట కదండి, యేసుక్రీస్తుని నమ్ముకుంటే బాధలు ఉండమంట కదండి, లేకపోతే మీరు యేసుక్రీస్తుని నమ్ముకున్నారేమో, మీకు ఎందుకు శ్రమ కలిగింది, ఎందుకు బాధలు వస్తున్నాయి, ఎందుకు కష్టం వస్తుంది, ఎందుకు కన్నీళ్ళు వచ్చి, నేను చాలామంది అంటూ ఉంటారు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, అందుకోసమే దానియేలుని రాజు ఒక మాట అడిగాడు. ఏమని తెలుసా? నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను రక్షించగలిగాడా? ఏమన్నాడు? నీవు నమ్ముకున్న దేవుడు, నిత్యము నువ్వు సేవిస్తున్నావు కదా, ఆ దేవుడే నిన్ను ఎందులో పడేశాడు? ఆ దేవునికి నువ్వు మొక్కినందుకుగానే ఎందులో పడ్డావు? నువ్వు భయంకరమైన
శ్రమలో పడ్డావు కదా, భయంకరమైన కష్టంలో పడ్డావు కదా, భయంకరమైన ఆపదలో పడ్డావు కదా, సింహాల బోనులో పడ్డావు కదా, మరి ఈరోజు ఆయన నిన్ను రక్షించాడా, ఆయన నిన్ను తప్పించగలిగాడా అని అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది ఇలా అనుకుంటారు, ఒకవేళ కొంచెం భార్యలు కనుక బాగా ప్రార్థనా పరులయ్యుండి విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటే, విశ్వాసంతో దేవుని పాదాలు పట్టుకుంటూ ఉంటే, ఆ యొక్క ప్రార్థన బట్టి భర్తలు కనుక ప్రార్థనకు దూరం అవుతూ ఉంటే, విశ్వాసానికి ఒకవేళ దేవుని యొక్క వాక్యానికి దూరం అవుతూ ఉంటే, మందిరానికి దూరం అవుతుంటే భార్యలు చెబుతూ ఉంటారు, రా ప్రార్థన చేద్దాం, మన ఇద్దరం మందిరానికి వెళదాం, మన బిడ్డలను తీసుకొని సన్నిధిలో కూర్చుందాం, ప్రార్థనలో మనం ఉందాం, విశ్వాసంలో ఉందాం, దేవుని పాదాలు పట్టుకొని ఆయన కృపను పొందుకుందాం, దేవుడు తప్పకుండా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడని ప్రేరేపించడానికి ప్రయత్నం చేస్తే, భర్తలు అంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో, ఏమని తెలుసా, దేవుడిని నమ్ముకున్నాం కదా, ఏం జరిగింది, మనకేం ఒరిగింది, ఎన్నో రోజులుగా ఆ దేవుడినేగా మనం సేవిస్తున్నావు, నాకన్నా ఎక్కువగా నువ్వు ప్రార్థన చేస్తున్నావుగా, ఏం మేలు కలిగింది, ఇప్పుడు దేవుడా ఇక నువ్వు చేసిన ప్రార్థన చాలదన్నట్లుగా నన్ను కూడా చేయి, ప్రార్థనలకు నా విశ్వాసాలు ఉండు అని అంటున్నావు, ఏమవుతుంది, మనకి ఏం కలుగుద్ది అని అంటారు చాలామంది. నా ప్రియ సహోదరి సహోదరురా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొంతమంది భార్యలు కూడా ఇలాగంటారు, ఏమనంటే నాకు ఎవరు ఏం మేలు చేశారు, దేవుడు మేలు చేశాడా, మనుషులు ఎలాగో మేలు చేయలేకపోయారు, దేవుడు ఏమన్నా మేలు చేశాడా అని అంటారు. నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరురా, ఇటువంటి ప్రశ్నలు చాలామంది భక్తులకు కూడా వారి సేవా జీవితంలో ఎదురైనాయి. చాలామంది అడిగారు వారిని కూడా, మీరు దేవుణ్ణి సేవిస్తున్న వారేమో, మీరు నమ్మిన దేవుడు మీ జీవితాల్లో ఉన్నాడేమో, మీరు ఏమీ చేయలేకపోతున్నారా అని అడిగిన ప్రశ్నలు కూడా చాలా ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. దేవుని పిల్లలకు ఏమొస్తాయి చెప్పండి, ఏమొస్తాయి, అనేకమైన ఆపదలు వస్తాయి. కానీ లోకం ఏమంటుంది, క్రైస్తవులకు, క్రీస్తు నమ్మిన వారికి ఆపదలు రావేమో, కష్టాలు రావేమో అని అంటుంది. కానీ పరిశుద్ధ లేఖనం మనకిస్తున్న జవాబు ఏంటి తెలుసా, నీతిమంతునికి కలుగు ఆపదలు, దేవుని నమ్మిన పిల్లలకు కలుగు ఆపదలు అనేకమైనవి ఉంటాయి. ఈ లోకంలో నీతిని నమ్ముకొని, దేవుని నమ్ముకొని నువ్వు సాగుతున్నావా, ముందుకు వెళుతున్నావా, నువ్వు నడుస్తున్నావా, నీ జీవితంలో అనేక ఆపదలు వచ్చి నీ మీద పడతాయి. ఒకటి చాలదన్నట్లుగా, రెండు చాలదన్నట్లుగా, మూడు చాలదన్నట్లుగా ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఎన్నో భయంకరమైన బాధలు, కష్టాలు నిన్ను వెంబడిస్తాయి, వేటాడతాయి. నా ప్రియ సహోదరి సహోదరురా, ఒక ఉచ్చును తప్పించుకుంటే ఇంకొక ఉచ్చు, ఒక కుట్రను తప్పించుకుంటే ఇంకొక కుట్ర, ఒక బాధను తప్పించుకుంటే ఇంకొక బాధ, ఒక రోగాన్ని తప్పించుకుంటే ఇంకొక రోగం, ఒక వ్యాధిని తప్పించుకుంటే ఇంకొక వ్యాధి, ఒక అప్పును తప్పించుకుంటే ఇంకొక అప్పు నీ జీవితంలో వెంటాడుతూనే ఉంటాయి, భయంకరంగా వేధిస్తూనే ఉంటాయి. ఇవి చాలా ఉన్నట్లుగా ఎన్నో సైతాను శక్తులు, దురాత్మ శక్తులు, చేతబడితనాలు, చిల్లగితనాలు ఎన్నో నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. కన్న ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, నా దేవుడు నాకు అలాగే నీకు, మనందరికీ ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు. మన జీవితంలో ఎన్నో ఆపదలు వస్తాయి, కానీ వాటి నుండి విడిపించేది నీవు నేను సేవిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. చప్పట్లు కొడితే ఆయన మనకు కనపరచాలి.